కేరామ్ గురించి చెప్పాలంటే సింగిల్‌గా ఒక్క మాటలో ఏం చెప్తారు? ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ సార్. హ్మ్. ఫ్యామిలీ అందరూ కూర్చొని హ్మ్. దీపావళి పండుగ కడుపుబ్బా నవ్వుతారు సార్. హ్మ్. షూర్ షూర్ షాట్ సార్. హ్మ్. నవ్వడం అయితే కన్ఫర్మ్ సార్. హ్మ్. నేను గ్యారంటీ చెప్తాను థియేటర్‌లో నవ్వుకొని, హ్మ్. మళ్ళీ బయటకొచ్చి 5, 6 జోకులు గుర్తు తెచ్చుకొని ఇంటికెళ్ళేటప్పుడు కూడా నవ్వుతారు సార్. ఇప్పటికే ప్రమోషన్ యాక్టివిటీస్ బాగా స్వింగ్‌లో ఉన్నట్టున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ కొంచెం గ్రౌండ్ లెవెల్‌కి వెళ్దాం అనుకుంటున్నాం సార్. హ్మ్. దీపావళి సినిమా గదా! హ్మ్. ఊర్లల్లో ఎక్కువ వెళ్తారు గదా! కొంచెం. గ్రౌండ్ లెవెల్‌కి ఒక్కసారి ఎంతవరకు రీచ్ అయిందో ఏంటో అన్నీ పక్కన పెడితే, ఒకసారి అలా గ్రౌండ్ లెవెల్ టచ్ చేసి వద్దాం అనుకుంటున్నాం సార్. 12థ్ నుంచి కొంచెం విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఓకే. తిరుపతి అలా ఎళ్లి, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈసారి బెంగుళూరు వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఓకే. మనకు బెంగుళూరులో తెలుగు ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు సార్. ఓకే. మన తెలుగు సినిమాలు చాలా ఎక్కువ చూస్తారు. హ్మ్. నేను జాబ్ చేసేటప్పుడు ఎవ్రీ 2 ఇయర్స్ నేను బెంగుళూరులో ఎప్పుడు సినిమా ఎళ్ళేవాడిని సార్. హ్మ్. నా సినిమాకి ఇంతవరకు ఏది బెంగుళూరుకి ఎళ్ళట్లే. అనుకుంటున్నాను కుదరట్లేదు. హ్మ్. ఏరామ్ మాత్రం తప్పకుండా బెంగుళూరు దగ్గరికెళ్ళి ఒక్కసారి మనోళ్ళందరినీ కలిసి హ్మ్. ఒక్క చిన్న ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను. బెంగుళూరు అయితే ఈ సినిమాకి పక్కా ఓసారి ఎళ్తాను సార్. హ్మ్. బెంగుళూరు, చెన్నై ఈ రెండిట్లో ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎక్కువ థియేటర్‌లు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? మనది నాకు తెలిసి బెంగుళూరులో ఎక్కువ రిలీజ్ అవుద్ది. హ్మ్. బెంగుళూరు ఎక్కువ రిలీజ్ అవుద్ది. హ్మ్. అండ్ బెంగుళూరులో ఎక్కువ తెలుగు అనుకుంటాను. మనోళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనోళ్ళు ఎక్కువ బెంగుళూరులో. మంది ఉన్నారు. అది కాక అటు నుంచి ఆ రాయలసీమ ప్రాంతం నుంచి చాలా దగ్గర కదా సార్. మీకు దగ్గర ఏది బెంగుళూరు దగ్గర కదా! హ్మ్. అటు సైడ్ నుంచి ఇమ్మీడియేట్‌గా అటెళ్ళిపోతారు. మదనపల్లి, రాయచోటి, కడప, అటు సైడ్ రాయలసీమ, అనంతపూర్ గాని వీళ్ళందరూ ఏందంటే బెంగుళూరు యాక్సెసిబిలిటీ చాలా దగ్గర. దానికెళ్ళిపోతారు.